దేశం యావత్తు 18వ లోక్సభ ఎన్నికలకు మన రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు రెండు కలిపి జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ ఇతర భాగస్వాములతో కలిసి ఈ ఎన్నికల బరిలో దిగుతూ ఉంది. అందులో భాగంగా మన రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఆ 8 స్థానాలు విజయవాడ పశ్చిమ, ఏలూరు, విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానం, అలాగే తిరుపతి, పత్తికొండ, రాజంపేట, కమలాపురం, అనంతపురం మరి 2-3 స్థానాల్లో పోటీ చేయడానికి ఉత్సుకత ఉన్న భిన్న పార్టీల మధ్య ఉన్నటువంటి అవగాహన నేపథ్యంలో ఈ 8 అసెంబ్లీ స్థానాలకి పోటీ చేయడానికి నిన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి రామకృష్ణ గారు ప్రకటించారు. దాంతోపాటు పార్లమెంటుకు సంబంధించి మనం ఈ ప్రాంతంలో ఒక స్థానము, రాయలసీమ ప్రాంతంలో మరో స్థానము పోటీ చేయాలని ఆలోచించిన ఈ పార్టీల మధ్య అవగాహన నేపథ్యంలో ప్రధానంగా రాష్ట్ర నడిబొడ్డులో ఉన్న గుంటూరు కేంద్రాన్ని మనం నిర్ణయించుకున్నాము. గుంటూరు పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ ఇతర ఇండియా కూటమి భాగస్వాముల తోడ్పాటుతో గుంటూరు పార్లమెంటుకి సిపిఐ పోటీ చేస్తుంది. ఈ పార్లమెంటు స్థానానికి ఇక్కడ జిల్లా కార్యవర్గం ఏకాభిప్రాయంగా, అలాగే రాష్ట్ర కార్యవర్గం ప్రాసెస్ చేసి కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ మన జిల్లా పార్టీ కార్యదర్శి, అంతకుముందు ఉమ్మడి జిల్లాకి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారిని పార్లమెంటుకు అభ్యర్థిగా సిపిఐ కేంద్ర పార్టీకి సిఫార్సు చేయడం జరిగింది. రేపు ఢిల్లీ నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు అఫీషియల్గా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వివిధ రాష్ట్రాలలో పాల్గొనే మరో లిస్టులో భాగంగా గుంటూరు స్థానం నుండి అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్న విషయాన్ని అధికారపూర్వకంగా రేపు ఢిల్లీ నుంచి ప్రకటన వస్తుంది. మన ఈ జిల్లా సుదీర్ఘకాలం తర్వాత మేము విద్యార్థి కార్యకర్తలుగా ఉన్నటువంటి రోజుల్లో శ్రీకృష్ణ గారు గుంటూరు పార్లమెంటుకు పోటీ చేశారు.
అంతకుముందు అనేక మంది ఉమ్మడి పార్టీ నాయకులు ఈ పార్లమెంట్ నుండి పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు గుంటూరులో ఉన్న ఈ జిల్లాకి చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో సిపిఐ పార్టీ తన రాజకీయ పంథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఈ స్థానం ఇండియా కూటమిలో భాగంగా గెలవడానికి శక్తివంచన లేకుండా పోరాడతాం. ఇది గ్రామీణ జిల్లా ఆది నుండి వ్యవసాయ జిల్లాగా పేరు గడించింది. ప్రఖ్యాత మిర్చి యార్డు, దేశంలోనే ప్రముఖమైన పసుపు యార్డు ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంటాయి. అలాగే ఆది నుండి కార్మిక కర్షక ఉద్యమాలకి, మేధావుల ఉద్యమాలకి, విద్యార్థి యువజన ఉద్యమాలకి గుంటూరు కీలక స్థావరంగా స్వాతంత్రోద్యమంలోనూ అనంతర కాలంలోనూ పనిచేసినటువంటి కేంద్రం. అందులో ఈనాడు భారతీయ జనతా పార్టీ దాని యొక్క వికృత క్రీడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగ విలువల్ని మంటగలుపుతున్నటువంటి ఈ బీజేపీ కేంద్ర పాలన నుండి మన దేశాన్ని విముక్తి గావించుకోవాలి. మరోసారి బీజేపీ గెలిస్తే వారి ఎంపీలు మంత్రులు చెబుతున్నట్టు ఇదే చివరి ఎన్నికగా ప్రజాస్వామ్యం కూలి చేయబడుతుంది. అలాగే దేశంలో భిన్న జాతుల మధ్య భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశ విశిష్ట నాగరికతను కూడా ఈ బీజేపీ మరోసారి తెలిస్తే దాన్ని తుంగలో తొక్కేస్తుంది. అందువల్ల దేశంలో ఉన్నటువంటి మేధావులు, యువ విద్యార్థికులు, శ్రామిక రైతులు, కార్మికులు, గ్రామీణ పేదలు, అలాగే మైనారిటీలు, అది ముస్లిం మైనారిటీలైనా, క్రైస్తవ మైనారిటీలైనా, మరొకరైనా విభిన్న వర్గాలన్నీ కూడా ఆలోచించి ఒక సామాన్య కమ్యూనిస్టు కార్యకర్త, ఒక కార్పొరేట్, ఎన్ఆర్ఐ, భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని గుండెల్లోనూ, ప్రతిపక్ష కూటమిని ఇరువైపులా కూర్చోబెట్టుకొని ఆంధ్రదేశంలో ఉన్న 5 కోట్ల ప్రజలతో ఒక వికృత క్రీడని బీజేపీ తెరదీస్తుంది. అందువల్ల వైసీపీ అయినా బీజేపీ కింద లెక్కే, తెలుగుదేశం జనసేన అయినా బీజేపీ కింద లెక్కే. దానికి చిలకలూరుపేట బహిరంగ సభలో ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడిన ఆచి చూసి చేసిన ఆ ప్రసంగంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఓ పక్కన చంద్రబాబు గారిని, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని ఎవరు గెలిచినా 4 సీట్లు మాయేనని అమిత్ షా గారు విశాఖలో చెప్పిన పద్ధతుల్లో ఉంది. అందువల్ల చైతన్యవంతులైన గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు రాజధాని ఉద్యమం ఇవన్నీ కూడా ఒక సాధారణ కమ్యూనిస్టు కార్యకర్తని ఇక్కడ గెలిపించడం ద్వారా పార్లమెంటరీ చరిత్రలోనే ఒక నూతనత్వాన్ని, ఈ ప్రతిష్టని ఈ గుంటూరు తీసుకొచ్చే విధంగా ఈ
పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు మేధావులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలని కోరుతూ రాష్ట్రంలో కూడా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఇతర ఈ టీంలో ఉన్నటువంటి వారందరినీ గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా